బెల్లంపల్లి పట్టణంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బాక్య కార్డును పంపిణీ చేసి వివరించారు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి గ్యారంటీ కార్డు ద్వారా అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇంటింటికి లక్షలాది రూపాయలు బాకీ పడిన కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు సబ్బని అరుణ్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎరుకల సుందర్రావు, కాంపల్లి రాజ్యం, సాజిద్, వాజిద్, మద్దెల గోపి, దాగం చరణ్, కలవల లింగమూర్తి, ఖలీల్, గోగర్ల సత్యనారాయణ, లింగంపల్లి రాములు, గుమ్మడి కృష్ణరాజు, బండారి ప్రవీణ్, గోలి శివ, తాళ్లపల్లి మల్లయ్య, బెడ్డల మహేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు నెలకు 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, కళ్యాణ లక్ష్మిని వెంటనే, విద్యార్థులకు స్కూటీని వెంటనే, సంవత్సరానికి 5 లక్షలు వెంటనే, రైతులకు రైతు భరోసా వెంటనే, 500 బోనస్ వెంటనే. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. షాదీ ముబారక్ను తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. అట్లాగే ముసలి వాళ్లకు, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. ఇచ్చి ఇప్పటి వరకు కూడా 4,000, పాత 2,000 కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 వస్తున్నాయి, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా 2,000 కల్పిస్తున్నాయి. అవి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటికేమైంది, 22 నెలలు అయింది. 22 నెలలు ఇంటూ 2,000 వేసుకుంటే ఒక్క ముసలి తల్లికి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. అయితే ఇంకా ఏమన్నాడు, ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ గారు ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే ఒక్కరికే ఇస్తున్నాడు, నేనైతే అవ్వకిస్తా, తాతకిస్తా, అవ్వకు 4,000 ఇస్తా, తాతకు 4,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాటిచ్చాడు. మాటిచ్చి అసలు ఇద్దరికి కాదు కదా, ఒక్కరికి కూడా 4,000 రూపాయలు ఇస్తలేడు. అంటే ఒక్కరికి ఇచ్చిన 2,000 రూపాయల చొప్పున 22 నెలలు అంటే 44,000 రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక్క ముసలి తల్లికి బాకీ పడ్డాడు. అది రేవంత్ రెడ్డి వెంటనే ఈ 44,000 ఏదైతే ఇస్తానన్న మాట ప్రకారం 44,000 ప్రతి వృద్ధురాలకు ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 చొప్పున నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. కోడలకు 2,500 ఇస్తా అన్నాడు, బిడ్డకి 2,500 ఇస్తా అన్నాడు, అత్తకి 2,500 ఇస్తా అన్నాడు, ముస్లామకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కట్టుకథలు మాటలు మాట్లాడిండు ఆ రోజు. అయితే ఇవాళ ఒక మహిళకు ఆయన ఎంత బాకీ పడ్డాడు, 2,500 ఇంటూ ఇవాళటి వరకు 22 నెలలు అవుతుంది. కాబట్టి ఒక మహిళకు 55,000 రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి మరి ప్రతి మహిళకు 55,000 రూపాయలు ఇచ్చి 2,500 రూపాయల స్కీమును అతను తప్పకుండా ఆ స్కీమును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కాబట్టి మరి 22 నెలలు అవుతుంది, 22 నెలలు ఇంటూ 44,000 రూపాయలు ఇవాళ ఒక వికలాంగులకు బాకీ పడ్డాడు అతను. షాదీ ముబారక్ చెప్పిన కదా, షాదీ ముబారక్ చెప్పిన